ఫైనలీ రవితేజ గారికి ప్రాపర్ కమ్‌బ్యాక్ అవుద్ది అని హోప్స్ ఇచ్చిన 'ఇరుముడి' మూవీ ట్రైలర్ వచ్చేసింది. చూసేసాను. ట్రైలర్ చూసిన తర్వాత ఆ ఒక్కటి ప్రాపర్‌గా వర్క్ అయితే చాలు. పక్కా ఇది రవితేజ గారి కెరియర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయ్యి ఆయన రిడెంప్షన్‌కి దారి వేస్తుంది అని అనిపించింది. Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడుకునే ముందు మీకు ఒక మాట, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటో జెన్యున్గా కామెంట్స్లో చెప్పండి, చూస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ప్లాట్ని అయితే మ్యాక్సిమం రివీల్ చేసేశారు. తాగుడికి అలవాటైన ఒక వ్యక్తి తన బిడ్డ క్షేమం కోసం ప్రతి సంవత్సరం 41 రోజుల అయ్యప్ప దీక్ష తీసుకుంటూ నిష్టగా దీక్షను పాటిస్తూ ఉంటాడు. అయితే తన కూతుర్ని ఒక హై స్కూల్లో జాయిన్ చేస్తాడు అండ్ ఆ స్కూల్లో జరుగుతున్న తప్పులకి ఇతను ఎదురు తిరిగి పోరాడతాడు. సో విలన్స్ రివెంజ్ తీర్చుకోవడం కోసం అతను మాల వేసే సమయాన్ని వాడుకోవాలి అని చూస్తారు. అప్పుడు రవితేజ అన్న ఆ ప్రాబ్లం నుంచి ఎలా ఎస్కేప్ అవుతాడు, తన ఫ్యామిలీని అలాగే ప్రాణంగా భావించే కూతుర్ని ఎలా కాపాడుకుంటాడు అనేది మనం బిగ్ స్క్రీన్ మీద చూడాలి. ట్రైలర్ చూశాక ఒక్కటైతే అర్థమైంది, ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైం మన రవితేజ గారిని ఎలా అయితే చూడాలనుకున్నామో అలానే చూడబోతున్నాం. ఇది కదరా ఇన్నాళ్ళ నుంచి మేము కోరుకుంది, మేము ఎదురు చూస్తుంది, ఇలాంటి సినిమాలు కదా మనకు కావాలి, ఇలాంటి స్క్రిప్ట్లో ఆయన్ని చూడాలి అని అనుకున్నాం. ఇప్పుడు అదే నిజం అవ్వబోతుంది. ట్రైలర్ కట్ కూడా బాగుంది. రెగ్యులర్గా కాకుండా ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో ప్లాట్ని ఎంతవరకు రివీల్ చెయ్యాలో అంతవరకే రివీల్ చేసి మేకర్స్ ప్రామిస్ చేస్తున్న ఎలిమెంట్స్ని ట్రైలర్లో పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. జీవి ప్రకాష్ గారి బీజిఎం కూడా బాగుంది. జస్ట్ ఒక్క ఎలిమెంట్ కానీ సరిగ్గా వర్క్ అయితే పక్కా బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఆ ఒక్క ఎలిమెంట్ ఏంటంటే ఎమోషన్. మూవీలో ఉండే కోర్ ఎమోషన్కి కరెక్ట్గా మనం కనెక్ట్ అయితే సినిమాని ఆపడం కష్టం, జనాల్లోకి ఈజీగా వెళ్ళిపోతుంది. రవితేజ గారికి ఇదొక ప్రాపర్ కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంది. ఇంకా ఎందుకంటే ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ని హైలైట్ చేశారు. అది మ్యాక్సిమం వర్కౌట్ అవుతుంది అని అనిపిస్తుంది. ఇంకా వీళ్ళ మధ్య ఉండే సీన్స్ ఎంత బాగా వర్కౌట్ అయితే అంత బాగుంటుంది మూవీ. అలాగే ఇది కేవలం ఒక డ్రామా అని అయితే చెప్పలేదు, థ్రిల్లర్ అని కూడా చెప్పారు. డైరెక్టర్ శివ నిర్వాణ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టోటల్గా స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ ఇది, మేము అనుకున్నట్టే చాలా బాగా వచ్చింది స్క్రీన్ ప్లే, ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తుంది అని కూడా మెన్షన్ చేశారు. మరి బిగ్ స్క్రీన్ మీద ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది మనం మూవీ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంకా ఈ సినిమా మాత్రం రవితేజ గారికి చాలా ఇంపార్టెంట్. ఆయన చాలా హోప్స్ పెట్టుకున్నారు ఈ మూవీ మీద, ఆల్సో అంతే కాన్ఫిడెంట్గా కూడా ఉన్నారు. టోటల్ తెలుగు ఆడియన్స్ అందరూ కూడా సినిమా మీద చాలా నమ్మకంతో అలాగే హోప్స్తో కూడా ఉన్నారు. ఎందుకంటే రవితేజ గారి మీద ఉన్న ప్రేమ లాంటిది మన ఆడియన్స్కి. ఆయన హిట్స్లో ఉన్నప్పుడు ఆదరించారు, ఫ్లాప్స్లో తడబడుతున్నప్పుడు బాధపడ్డారు. ఆయన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ కంబ్యాక్ సినిమా వస్తుందనే హోప్తోనే ఉన్నారు. అదే హోప్తో మేము కూడా ఎదురు చూస్తున్నాం 'ఇరుముడి' కోసం. ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యి థ్రిల్లర్ ఫ్యాక్టర్ కూడా సరిగ్గా వర్కౌట్ అయితే సినిమాని ఎవ్వరూ ఆపలేరు. ఆ అయ్యప్ప స్వామి బ్లెస్సింగ్స్తో మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది అని అనుకుంటున్నాం. మరి మీరు కూడా ట్రైలర్ చూసుంటే మరి మీకు ట్రైలర్ ఎలా అనిపించింది? తప్పకుండా మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. సరే అయితే ఇంతటితో ఈ వీడియో అయితే సమాప్తం. ఇన్ కేస్ మన వీడియో సెక్షన్లో రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్లో మీరు ఏదైనా వీడియో మిస్ అయ్యి ఉంటే జస్ట్ ఆ వీడియో మీద కూడా లుక్ చేసి మీ ఒపీనియన్ ఏంటో అక్కడ కూడా తప్పకుండా కామెంట్స్లో చెప్పండి, చూస్తా. సరే అయితే ఉంటాను మరి, బై.